వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నామండి. ఈ సిద్దిపేట అంగడి వచ్చేసి ప్రతి బుధవారం రోజు అంగడి జరుగుతుందండి. అలాగే దీని టైమింగ్ వచ్చేసి 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. 9 గంటలకు స్టార్ట్ అయ్యి 1:30 దాకా ఉంటుందండి అంగడి. ఈ వారం జీవాలు అనేది బాగా తక్కువ రావడం జరిగిందండి. బాగా తక్కువ వచ్చినాయండి. చాలా తక్కువ వచ్చినాయండి. ఓకే, మనం మార్కెట్లోకి వెళ్ళి వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము. అంతా 3-4 గుంపులు వచ్చినాయండి. జీవాలు బాగా తక్కువ వచ్చినాయి. ఫస్ట్ టైం ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు మొదటగా రావడం జరుగుతుందండి. ఓకే, మన మార్కెట్లోకి వెళ్ళి ఏ విధంగా రేటు తెలుసుకుందాము. గొల్లు సడగోళ్ళు అండి, కొన్ని సుడిగోళ్ళు ఉన్నాయి, కొన్ని సడగోళ్ళు ఉన్నాయి. గొల్లు మాత్రం కొంచెం హైట్ ఉన్నాయండి. ఇవి 10.5 ఉన్నాయా? 21,000 చెప్తున్నారండి. కొన్ని సూడిగోళ్ళు ఉన్నాయి, కొన్ని సడగోళ్ళు ఉన్నాయి. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదండి, మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయండి. ఈ రకంగా ఉన్నాయి గోల్డ్ అయితే. గోల్డ్ మాత్రం కొంచెం హైట్ ఉన్నాయి. ఈ ఏలువాడు బంద్ చేస్తాయి కదా, ఇవి ఏలువాడు గోలే కదా. ఓకే, కొన్ని సూడిగోళ్ళు ఉన్నాయి, కొన్ని సడేలు ఉన్నాయి. ఇలా ఏలువాడు గోల్డ్ అండి. 21,000 జోడి. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇవి కొన్ని దూడలు ఎక్కువ ఉన్నాయండి. గోల్డ్ ఉన్నాయి, కొన్ని దూడలు ఉన్నాయి. ఎర్ర గోల్డ్ మొత్తము. వాటి రేటు ఏ విధంగా తెలుసుకుందాం. తమ్ముడు మీయేనా గొర్రెవి? ఎన్ని గోల్డ్ తెచ్చినావు? 25 గోల్డ్ తెచ్చినావా? కొన్ని దూడలు ఉన్నట్టున్నాయి ఇలా. కొన్ని దూడలు, కొన్ని గోల్డ్ మిక్స్ ఉన్నాయి. ఓకే, ఈ లాట్ ఏం ధర చెప్తున్నావు? జత 16,000. మంచి రీజనబుల్ రేట్ అండి. 16,000 అంటే తక్కువ రేట్ చెప్తాడు. 16,000కు ఫైనల్ రేట్ అయ్యాది. 16,000కి ఇచ్చి పెడతా అంటున్నాడు. జత 16,000తో ఇస్తా అంటున్నాడు. కొన్ని ఇలా దూడలు ఉన్నాయి, కొన్ని గోల్డ్ ఉన్నాయి. ఎర్రగోల్డ్ అండి, ప్యూర్ ఎర్రగోల్డ్, మొత్తం ఎర్రగోల్డే. 16,000తో ఇస్తా అంటున్నాడు. కాకపోతే కొంచెం హైట్ తక్కువ ఉన్నాయండి. కొన్ని పక్క ఉన్నాయి. 60,000 జోడి. రీజనబుల్ రేటే 16,000 జోడి అంటే. రీజనబుల్ రేట్. ఏం ధర ఉన్నాయి కరెక్ట్ చెప్పు, రేట్ చెప్పు. ఈచ్ వన్ 6,000 తోటి 6,000 చెప్తున్నాడు. ఈచ్ వన్ 6,000 తోటి చెప్తాడు. కటింగ్ పర్పస్ మేకలు అండి ఇవి కూడా. ఓకే, వీక్ ఉన్నాయండి. 4,000 తోటి తీసుకున్నాడు ఆల్రెడీ. ఇవి 4,000 తోటి ఇస్తారా? అంతేనా? అంత తక్కువ ఇస్తారా? ఎందుకంటే అంత తక్కువ ఎందుకు చెప్తున్నారు మరి? గిరాకు లేవా? గిరాకు ఏం లేదా? అంతేనా? ఓకే. ఇప్పుడు ఇంతకుముందు చూసిన గొల్లు ఈ మేకపోతులు వీలేనండి. తమ్ముడు ఏ ఊరు మీది? చెప్పదండి. మాకు ఇంత తక్కువ రేట్ ఎందుకు చెప్తున్నావు? గిరాకు లేదా? గిరాకు లేదు. వాస్తవం గిరాకు లేదు అంటారు చాలా మంది అంటారు. ఓకే, ఇవి 4,000 5,000 కూడా ఇస్తావు ఇవి? అంతేనా? అమ్మాయా? ఓకే. అమ్మ చూస్తూ కొడతాయండి మరి. తీసుకున్నా? అమ్మ దగ్గరికి వీళ్ళు మీరు కొన్నారా? అచ్చా అట్లానా? ఓకే రైట్. ఎంత తీసుకున్నారు ఇవి? 4,500 4,400. తక్కువనే వచ్చింది కదా మరి రేటు. చెవులే. అదే. ఓకే. 10,500 తోటి ఉన్నాయండి పొట్టెల పిల్లలు. ఈ రకం ఉన్నాయి ఇవి. మీ పొద్దువేలకే అమడుతున్నాయి మరి దానికి చక్క. ఈశ్వరం 10,500 తోటి ఇస్తా అంటున్నా అండి. ఈ రకం ఉన్నాయి. గొల్లు అంటే కొన్ని వేనేది. ఇప్పుడు ఉన్న గోళ్ళకి ఏం ధర చెప్తున్నాయి? ఇవి 5 గోళ్ళకు 9,000 కూడా చెప్తున్నావా? ఇంకా 2 సూడి ఉన్నట్టున్నాయి. సూడేనా? 9,000 కూడా ఇస్తా అంటున్నా అండి. ఈ రకంగా ఉన్నాయి గోళ్ళు. అది ఎర్రగోళ్ళు. ఈ పొడగైతే చెప్తున్నాయి కిందది. అది 9,000 చెప్తున్నాను. అది కూడా ఈ పొడగ కూడా 9 తోటి ఇస్తా అని చెప్తున్నాండి. రేట్లు అయితే ఏం లేవు. గిరాకులు లేవా బాబు? అదేనా? గిరాకులు ఏం లేవు. మన పబ్లిక్ కూడా ఏం లేరు. తమ్ముడు పొడగలు అమ్మినా ఏమన్నా అంటే? ఓకే, ఈ వారం మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి జీవాలు. చాలా తక్కువ వచ్చినాయి. ఇక ఒకటి 7,000 6,000 తోటి అమ్ముతున్నాయి పిల్లలు ఇవి. మన సబ్స్క్రైబర్ ఒకరు తారేపల్లి నుంచి వచ్చారండి. వాళ్ళు మేకపోతే వేసుకోవడం జరిగింది.
కొద్దిగా వచ్చినాయి, అవి కూడా బాగా ఏం రాలేదు. ఇవి లోకల్ మేకలు అండి, ఇవి బాపేట పోయినట్టుండు. విడివిడిగా అమ్ముతున్నారు ఇవి కూడా 13,000. రైట్. ఎవరిదా మీ కోయట నుంచి వచ్చారా? ఓకే. ఇవి 13,000 14,000 చెప్తున్నారు ఒక మేక, విడివిడిగా చెప్తున్నారు మేక. ఓకే, ఏం తీసుకుంటారు మరి? నాటుపోతులు అండి, నాటు మేకపోతులు ఇవన్నీ. ఈచ్ వన్ 9,000తో తీసుకున్నాట, ఒకసారి తీసుకున్నాట. ఈచ్ వన్ 9,000. ఎన్ని గొర్రెలు ఉన్నాయి మొత్తం? ఇవి 15 గొర్రెలు ఉన్నాయి. 15 గొర్రెలు. ధర ఏం చెప్పినా? 9,000 చెప్పినా. అంటే సుడిగోళ్ళ సుట్టోళ్ళు ఉన్నాయి. సుద్దోడు ఉన్నాయా? ఇంతే 5-6 ఇంతాయి వారం రోజులు 5-6 ఇంతాయా? 9,000 చెప్తున్నా అండి. సుడిగోళ్ళు కొన్ని చిన్నగా ఉన్నాయి, మీడియం సైజు ఉన్నాయండి గొర్రెలు అయితే ఇవి. ఓకేనా, 9,000 చెప్తున్నారు. ఫైనల్గా ఏమి ఇస్తావు మరి? లాస్ట్ 200 అటు ఇటు ఇద్దాం. 200 అటు ఇటు ఇస్తావా? ఏదంతో రావా? రావాలా అన్ని పిల్లలు పెడతాయి ఇంతే. సరే సరే, ఓకే. పెద్ద సైజు పొట్టేలు ఉన్నాయండి. అన్న ఎన్ని పొట్టేలు తెచ్చారు? 16 పొట్టేలు తెచ్చినావా? ఏం ధర ఉన్నాయి మరి? 8,000 పట్టు ఉన్నాయా? మంచి రీజనబుల్ ప్రైస్ అండి. 8,000 ఇస్తా ఉంటుంది. పెద్ద సైజు ఉన్నాయి పిల్లలు మాత్రం. ఈ రకం ఉన్నాయండి. 16,000 జోడి, జబర్దస్త్ ఉన్నాయి. 16,000 జోడి. నంబర్ 1 రేట్, మంచి రీజనబుల్ రేట్. జోడి 16,000 ఇస్తా అంటాను. నువ్వు ఫోటో కొట్టి వాళ్ళకన్నా చూపించు. లోకల్ అంటావా? లోకల్ అంటున్నా. లోకలే లోకలే. ఏం ధర చెప్పినావి మరి? మనవి కాదు కానీ అన్నయ్య కానీ లోకల్. ఎంత చెప్పినా మరి ఇవి? 10,000. ఈచ్ వన్ 10,000తో చెప్తున్నా అండి. బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కదండి. ఈచ్ వన్ 10,000 చెప్తున్నా చెప్పిండు. ఈ సైజు ఉన్నాయండి పోతువేలలో. 10,000 ఈచ్ వన్. 20,000 జోడి చెప్పింది. కొంచెం ఎక్కువనే చెప్తున్నాడు అనిపిస్తుంది. 50 తోటి అయిపోయిందండి బేరం. 10 పిల్లలు మన సబ్స్క్రైబర్కి అయిపోయి మన సబ్స్క్రైబర్ తీసుకున్నాడు. బ్రదర్ మీద ఎవరు? మన సబ్స్క్రైబర్ తీసుకున్నాడు. 50 తోటి బేరం అయిపోయింది. ఇది అన్న మనది ఎవరే? ఎవరు మీరు తీసుకోండి, చెప్పే. అదిగో ఎవరు మీది? గురువానపేట. ఓకే, మీకు ఎట్లా తెలిసి మన అంగడి ఇది? మామూలు వస్తువు తెలిసిందా? ఓకే, యూట్యూబ్ ఛానల్ మనం చూసిరా? రేట్ బరాబర్ ఉన్నాయా? బరాబర్ ఉన్నాయా? ఓకే, ఈ సైజు ఉన్నాయండి. 4 months కిడ్స్ ఇవి. 4 నెలల పిల్లలు. 10 పిల్లలు తీసుకోవడం జరిగింది. 6 నెలలు ఏముండే, 4 నెలలు 5 నెలలు ఉండొచ్చు. అదే అదే. ఓకే, సైడ్ కొట్టుకోరు ఇంకేందే. 58,100 అండి. 58,100. బేరం మంచి రీజనబుల్ రేట్ ఇది.